చేపల చెరువులు తవ్విస్తామని రైతుల భూములు కొనేశారు. చెరువులు తవ్వలేదు సరికదా, ఉన్న ఏరునే తగలేయడానికి తెగించారు. చెరువుల ముసుగులో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కి ప్లాన్ చేశారు. ఆ ఫ్యాక్టరీ వస్తే కాలుష్యం మా కడుపులు కొడుతుంది బాబోయ్ అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు. పచ్చని పొలాల మధ్య వ్యర్థాల కుంపటి వద్దంటూ వ్యతిరేకించారు. స్వచ్ఛమైన గొంతేరు చెంతన కాలుష్యం కుమ్మరించొద్దంటూ నినదించారు. సర్కార్కి కోపం వచ్చింది. లాఠీలు విరిగాయి, కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ గ్రామాల్లో ప్రజలు కాలు కదపాలంటే ఆధార్ కార్డు కావాలి, ఊరు దాటాలంటే పోలీసులకు చెప్పాలి. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. గొంతేరు గొంతు నులిమి ఇప్పుడు చూద్దాం. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టు. దీనిని వ్యతిరేకిస్తూ 2.5 సంవత్సరాలుగా స్థానికులు ఉద్యమిస్తున్నారు. అయినా ఫలితం లేదు. ఈ కంపెనీ యాజమాన్యానికి అధికార పార్టీ అండదండలున్నాయి. టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకి ఇందులో వాటాలున్నాయి. దీంతో అధికారులంతా కంపెనీకి దాసోహం అంటున్నారు. అభం శుభం తెలియని రైతు కూలీలు, మత్స్యకారులు జైళ్లలో మగ్గుతున్నారు. ఆ గ్రామంలో ఇప్పుడేం జరుగుతుందో తెలుసుకునే ముందు అసలు ఈ మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కథేంటో తెలుసుకుందాం. పచ్చని పంట పొలాలకు ప్రసిద్ధమైన పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ చిచ్చురేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మండలం తొందూరు గ్రామ శివారులో ఈ పార్కును నిర్మిస్తున్నారు. పూర్తిగా ప్రైవేట్ ప్రాజెక్ట్ అయిన ఈ పార్కు నిర్మాణాన్ని అటు ప్రభుత్వంతో పాటు ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం రహస్యంగానే ఉంచింది. దాదాపు 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పార్కులో భీమవరానికి చెందిన ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి మెజారిటీ వాటా ఉంది. టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకి కూడా ఈ కంపెనీలో వాటాలున్నాయి. దీంతో అడిగిందే తడవుగా అధికారులు అన్ని రకాల అనుమతులు ఇచ్చేశారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ అనుమతితో ప్రారంభమైన ఈ గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు పెట్టుబడులలో 50% నిధులను కేంద్రం సబ్సిడీగా ఇవ్వనుంది. 2 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రహస్యంగా ప్రయత్నాలు ప్రారంభించిన యాజమాన్యం ఈ ఏడాది ప్రారంభంలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది. దాదాపు 4,000 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఫ్యాక్టరీకి రోజుకు 1,50,000 లీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా. నేను అక్కడ ఎకరం పొలం అమ్మానండి. అప్పుడు కూడా చెరువులకి తవ్వుతున్నాం అమ్మ, మాకు అమ్మతాకి ఇష్టం లేదండి. చెరువులు తవ్వుతున్నాం, పక్కన చెరువు తవ్విస్తే మా పొలం పండదని చెప్పి అమ్మేసామండి మేము. మాకు అయితే అమ్మతాకి ఇష్టం లేదండి. ఎప్పుడు ఫ్యాక్టరీ కడతామని ఏం చెప్పలేదండి. చెరువులు తవ్వుతున్నామమ్మా, అమ్మేయండి అని తిరిగేవాళ్ళు ఇంటికి. మేము అమ్మమని చెప్పినా సరే 10 సార్లు తిరిగేవాళ్ళు అండి. పచ్చల పొలాలు పాడైపోతాయండి, పంటలు పండవు. మాకు సంవత్సరానికి 2 పంటలు పండుతాయి. ఈ ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఒక్క పంట కూడా పండదు. మేము బయట ఊరు వెళ్ళి మేము ఎలా బతకగలమండి? ఈ ఊళ్ళో పంట పొలాలు, చెరువులు ఇవన్నీ చేసుకుని బ్రతికితే వాళ్ళు బయట వెళ్ళి బతకాలంటే కష్టం అవుతుంది కదా. అందుకని మేము ఫ్యాక్టరీ వద్దాం. 2 ఏళ్ల క్రితం చాలా రహస్యంగా తమ కార్యకలాపాలు ప్రారంభించిన మెగా ఆక్వా ఫుడ్ పార్క్ యాజమాన్యం రైతుల నుంచి దాదాపు 70 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. దీనికోసం తుందుర్రు, కే బేతపూడి, జొన్నలగరువు గ్రామాల కోడలిని ఎంచుకుంది. ముఖ్యంగా చేపల చెరువులు నిర్మిస్తామని గ్రామాల్లో ప్రచారం చేసిన ఈ కంపెనీ ప్రతినిధులు బ్రోకర్ల సహాయంతో చాలా తక్కువ ధరకు రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత మెల్లగా ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించింది. దీంతో అనుమానం వచ్చిన తొందూరు గ్రామస్తులు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నిలదీశారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే కే బేతపూడి, జొన్నలగరువు గ్రామస్తులు సైతం ఫ్యాక్టరీ కార్యకలాపాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మా ఊరికి 2 సంవత్సరాల క్రితం మామూలుగా కొంతమంది పెద్ద మనుషులు వచ్చి కారు వేసుకొచ్చి మా ఫ్లాట్ చూసారండి. చూసి మామూలుగా మా ఊర్లో బోకర్ కూడా ఉన్నాడండి. ఆ బోకర్ దగ్గరికి వెళ్ళి మాకు పొలాలు కావాలి, మేము చెరువులు తవ్వుకుంటాం, పెద్ద చెరువు తవ్వుతాం అని చెప్పేసి ఆ బోకర్ దగ్గరికి వచ్చారండి. ఆయన ఏం చెప్పాడంటే, మా రైతులందరూ దగ్గరికి మా ఊళ్ళో అయితే బాగా కొంటాడని చెప్పేసి వాళ్ళ తిరుగుతేటలుగాను ఇక్కడికే వచ్చి మా బోకర్ని తీసుకుని వెళ్ళి పొలాలన్నీ మెల్లిమెల్లిగా ఒక 2 ఎకరాలు అలా కొంటా వెళ్ళారండి. ఫస్ట్
ఫస్ట్ కొన్నది 3 లక్షలండి ఒక ఎకరం, తర్వాత 5 లక్షల దాకా వెళ్ళిందండి. అలా కొంటా ఉండి ఇంకా ఉండగా కూడా అలాగే రేట్లు పెంచుతా కొంటున్నాడు. ఏంటి ఇలా పెంచుతా కొంటున్నాడు అంటే, మేము పెద్ద చెరువులు చేస్తాం ఇక్కడ పెద్ద చెరువులు చేసి అన్నీ ఆధారం అంతా ఇక్కడే ఉంటుంది, చెరువులు కొంటాం తప్పుతాం అన్నీ ఇక్కడే అని చెప్పేసి అన్నారండి. గ్రామంలో వచ్చి మేము ఫ్యాక్టరీ కడతామని మమ్మల్ని అడగలేదండి. వాళ్ళు అంటే రొయ్యల చెరువులు తవ్వుకుంటాం, చేపల చెరువులు తవ్వుకుంటాం అనేసి భూమి కొన్నారండి. రొయ్యల చెరువులు, చేపల చెరువు అన్న వాళ్ళే మా మగవాళ్ళు భూమి అమ్మేమండి. ఇలాంటి ఫ్యాక్టరీలు కడతారంటే మేము ఆ భూమి అమ్మమండి. మేము ఇక్కడ అందరూ రొయ్యల చెరువులు, చేపల చెరువులు వ్యవసాయం చేసేవాళ్ళే తప్ప ఇంకేరోది ఏమీ లేదండి. మాకు నీళ్లు కలుషితం అయిపోతాయి, మా చెరువులు పనిచేయవు, వ్యవసాయాలు పనిచేయవండి. దానివల్ల చాలా ప్రాబ్లం ఉందండి ఆ ఫ్యాక్టరీ వల్ల. ఇక చేపల చెరువుల పేరుతో భూములు కొనుగోలు చేసిన ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి సంబంధించి మాట మాత్రం కూడా గ్రామస్తులకు చెప్పలేదు. ముఖ్యంగా కాలుష్యం వెలువడే ఎలాంటి పరిశ్రమ నిర్మాణానికి గ్రామసభ నిర్వహించిన తరువాతనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నమే జరగలేదు. తాము వ్యతిరేకిస్తున్న కంపెనీ యాజమాన్యం ఏకపక్ష వైఖరితో పోలీసులను ఉపయోగించి పనులు ప్రారంభించిందని స్థానికులు చెబుతున్నారు. గ్రామం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఒడ్డున ఫ్యాక్టరీ యాజమాన్యానికి భూములున్నాయని, అక్కడ ఫ్యాక్టరీ కట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నారు. ఫ్యాక్టరీ వద్దంటలేదండి, 10 కిలోమీటర్లే కట్టుకోమంటున్నామండి. మాకు నివాసాల దగ్గరండి, కనీసం 100 మీటర్ల దూరంలో కూడా లేదండి. మా ఫ్యాక్టరీ వద్దు, మాకు అభివృద్ధి వద్దు అంటలేదండి. మాకు అక్కడ పెట్టుకోండి, వాళ్ళతో పాటు మేము సహకరిస్తాం, అందరం సహకరిస్తాం. అక్కడ పెట్టుకుంటే మేము అందరం మేము ఉద్యోగాలకు అక్కడికి వస్తామని చెప్తున్నామండి. ఓవైపు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం నిర్మాణ పనులు వేగవంతం చేసింది. ఇక రైతుల అభ్యంతరాలను అటు ఫ్యాక్టరీ యజమానులతో పాటు స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు బేఖాతరు చేశారు. ముఖ్యంగా కాలుష్యం గురించి రైతులు అడిగిన ప్రశ్నలకు అవన్నీ ఊహాజనితాలంటూ ప్రభుత్వ పెద్దలు సమాధానం దాటవేశారు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పేరుతో పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మిస్తున్నటువంటి ఒక ప్రాజెక్టును స్థానికులు అడ్డుకుంటున్నారు. గత 2.5 ఏళ్లుగా ఈ ఆందోళన కొనసాగుతోంది. అయితే 3-4 నెలల నుంచి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి వీళ్లను అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. దాదాపు 65 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు వల్ల ఈ మొత్తం ప్రాంతంలో కాలుష్యం నెలకొంటుంది. అదేవిధంగా ఇక్కడ జీవనాడిగా చెప్పేటువంటి గొంతేరు కాలువ కూడా కలుషితమయ్యేటువంటి ప్రమాదం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తలపాగా చుట్టుకుని పొలానికి పోయే రైతులు ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీదకొచ్చారు. పచ్చని పంటల మధ్య ఫ్యాక్టరీ పేరుతో చిచ్చు పెట్టొద్దని వేడుకుంటున్నారు. వ్యవసాయాధారిత గ్రామాల్లో అభివృద్ధి పేరుతో కాలుష్యం నింపి తమ బతుకుల్ని బుగ్గిపాలు చేయొద్దని నినదిస్తున్నారు. యాజమాన్యం, ప్రభుత్వం ఏకమవడంతో ఇక్కడి రైతులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి సంబంధించి గ్రామస్తుల ప్రధాన ఆందోళన ఫ్యాక్టరీ వల్ల వెలువడే కాలుష్యంపైనే. ప్రతిరోజు దాదాపు 4000 టన్నుల చేపలు, రొయ్యలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉన్న ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం పెరిగిపోతుందని గ్రామస్తులు అంటున్నారు. 1 టన్ను రొయ్యలను ప్రాసెస్ చేస్తే దాదాపు 400 కిలోల వేస్టేజీ ఉంటుంది. ఈ లెక్కన 4000 టన్నులకు 1600 టన్నుల వ్యర్థాలు వెలువడతాయి. ఈ వ్యర్థాలను ఎరువుగా మార్చడానికి ఇక్కడే ప్రాసెసింగ్ చేయడం వల్ల పెద్ద ఎత్తున గాలి కాలుష్యం జరుగుతుంది. ఈ వాసన వల్ల స్థానిక గ్రామాల్లో ఉన్న చేపల, రొయ్యల చెరువులపై విపరీత ప్రభావం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇవ్వకపోతే గొంతేరు డైన్ ఉంది, అది ఇంచుమించు పోటుపాట్లు సముద్రం నుంచి రన్నింగ్ ఉంటుంది. ఆ పోటుపాట్లు ఆ ఒక్క గొంతేరు డైన్ వల్ల ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ఆక్వా కల్చర్ నడుపుతున్నారు. ఈరోజు ఆక్వా కల్చర్ కూడా ఎక్కడ పెడుతున్నారంటే, రైతులు ఆక్వా కల్చర్ ఎక్కడ చేస్తున్నారు అక్కడే ఆనుకుని చేస్తున్నారు. ఈరోజు ఆక్వా కల్చర్ చేయాలంటే ప్రతి ఒక్క రైతు కూడా చాలా చెరువు చుట్టూ మీరు చూసే ఉంటారు, ఆపాలు కట్టి, ఇనప మెස්සలు కట్టి బందోబస్తు చేసి కనీసం పెట్ట కూడా చెరువులో వాళ్ళకన్నా మంచి స్పీడ్ తెచ్చుకుని ఈ కలిసి చేయాలనే ఆలోచనతో రైతులు చేస్తుంటే కనీసం ఎలా ఉందంటే ఒక ఇంచుమించు 9 నెలలు వైరస్ నడుస్తుంది. ఒక జనవరి, ఫిబ్రవరి క్రాపే ప్రజలకి వస్తుంది. ఆ క్రాప్కి మేము ఎంతో బందోబస్తు చేసి మేము దాన్ని చేస్తుంటే అందులో 100కి 10 మంది సక్సెస్ అవుతున్నారు, 90 మంది. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఇమీడియట్గా ఆక్వాకల్చర్ కూడా పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది. ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే అన్ని జిల్లాల నుంచి సరుకును తీసుకొచ్చి మా గ్రామాల ఆక్వా కల్చర్ మధ్యలో
ప్రాసెసింగ్ చేస్తున్నాం వలన అనేక రకమైన వైరస్ సరుకులు ఇక్కడికి వస్తాయి కాబట్టి ఆ ప్రాసెసింగ్ వల్ల మొత్తం మా 30 గ్రామాల ఆక్వా కల్చర్ కూడా పూర్తిగా నష్టం పోతుంది. రైతు బాగుండి చేను బాగుంటే అభివృద్ధి కానీ అంటే ఎవడో నలుగురు కోసం వేల ఎకరాలు వేల మనుషులు చనిపోతుంటే ఇంకెక్కడ అభివృద్ధి అండి. చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా స్పందించలేదు కానీ అండి ఆడు ఎంత 500 మందికి ఇస్తాడండి, 50,000 మంది పోతారు కదండి. 500 మంది ఎక్కువ, 50,000 మంది ఎక్కువ. అసలు ఎక్కడైనా కొంచెం కూడా తెలియదు. మనం ఎమ్మెల్యే గారు వచ్చారండి, ఎమ్మెల్యే గారు వచ్చి మీకు పైప్ లైన్ ఎంతనన్నారండి. పైప్ లైన్ ఎందుకని మేము శుభ్రంగా బతుకుతున్నాం, మాకు ఉన్న పొలాలతోటి మేము హాయిగా బతుకుతున్నాం. ఇన్ని పొలాలు పోసేసుకుని వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు, వాళ్ళ పైప్ లైన్ ఎందుకు, ముందేమో 0 పోలు వేసినా అసలు ఒక చుక్క కూడా బయటకు రాదు. ఇక్కడ మా తోట పీచేస్తుంది అన్నారండి. ఇది తోట పీచి ఇసుక నేల కదండి, ఇది మట్టి నేల అండి. చెమ్ము నీళ్ళు అయితే లాగుతుంది, 2 చెమ్ములు అయితే ఆగుతుంది, 3వ చెమ్ము అయితే పారుతుంది. దీనికి అసలు ఎట్టి బతులు నా ఫ్యాక్టరీ మాకు అవసరం లేదండి. మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు ప్రతిరోజు దాదాపు 1.5 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఈ నీటిని స్థానికంగా ఉన్న గొంతేరు కాలువ నుంచి తీసుకోవాలని ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయించింది. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్య వ్యర్థాలు సైతం ఇదే కాలువలోకి విడుదల చేసే ప్రమాదం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, వీరవాసరం, మొగల్తూరు మండలాలకు ఈ గొంతేరు కాలువ జీవనాడి లాంటిది. ఈ ఫ్యాక్టరీ వల్ల గొంతేరు కాలువ కాలుష్యం కోరల్లో చిక్కుకొని పూర్తిగా నశించిపోతుందని రైతులు చెబుతున్నారు. 4,000 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఆక్వా పార్క్ కోల్డ్ స్టోరేజ్ కోసం పెద్ద ఎత్తున అమ్మోనియా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ వ్యర్థాలు సైతం గొంతేరు కాలువలోనే విడుదలయ్యే ప్రమాదం ఉందని పోరాట సమితి నాయకులు చెబుతున్నారు. స్వచ్ఛంగా 2 పంటలు పండుతున్నాయి. శుభ్రంగా హ్యాపీగా పొద్దున్న 8 గంటలకు వెళ్తే మళ్ళీ 12 గంటలకు ఇంటికి వస్తే 300 రూపాయలు ఇస్తున్నారండి పని చేసుకునే వాళ్ళకి. టిఫిన్ టీ ఇస్తున్నారండి. ఎవరో ఇలా ఫ్యాక్టరీలో పని చేసుకుని బతకవలసిన పరిస్థితులు మా గ్రామాలకు ఏమీ లేవు. ఎప్పుడైనా అడిగారా సార్? అసలు మాకు ఈ ఫ్యాక్టరీ పెడతామని గ్రామం వచ్చండి, గ్రామంలో ఎవరిని కూడా స్పందించలేదండి. ఎవరిని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాం ఏంటని అసలు గ్రామంలో ఎవరిని పంచాయతీని కానీ ఎవరిని స్పందించలేదండి. గ్రామ పెద్దలు కానీ ఎవరిని కూడా అభిప్రాయం తీసుకోలేదండి. వాళ్ళ మొండి వైఖరిగా స్టార్ట్ చేస్తారు. ఈ ఊర్లో అరకరం పొలం ఉన్న మనిషి లేడు, అందరూ కూడా లేబర్, కడు నిరుపేదలు అందరూ. ఈ నిరుపేదలు అందరూ కూడా ఈ కాలం మీద ఆధారపడి రాత్రిని పగలని షిఫ్ట్ల వారీగా వేటాడుకుంటారు. పీతలు దొరికి వాళ్ళు పీతలు, ఈ పీతలు, రొయ్యలు, చేపలు, రకరకాల వేటల మీద దేవుడాలని, వలకట్టని, తర్వాత మళ్ళీ గూళ్ళని, మోచేతి వాళ్ళని, రకరకాల లైసెన్సులతో అండి. ఇదంతా లైసెన్సులు మరలా ఇది గవర్నమెంట్ నుంచి లైసెన్స్ వల్లండి. వలక లైసెన్స్ ఉంటుంది, మోచేతి వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది, ప్రతిదానికి లైసెన్స్ తోటండి. వలకట్టుకి లైసెన్స్ ఉంది. ఇన్ని రకాల వేటే జీవనోపాధి. మాకు ఇక్కడ 1 ఎకరం 10 సెంట్లు పొలాలతో ఉన్న మనుషులే తప్ప ఎవరో కూడా భూస్వాములు ఎవరు లేరు ఇక్కడ. మెయిన్ బ్రతకటం దీని మీద ఆధారపడి బతుకుతున్నారు ఇక్కడ జనం. కాలుష్యం విషయంలోనూ ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతున్న మాటలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ 0 డిశ్చార్జ్ కేటగిరీలోకి వస్తుందని, ఎలాంటి కాలుష్య వ్యర్థాలు వెలువడమని మొదట్లో చెబుతూ వచ్చారు. అయితే ఇలాంటి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసిన చోట గతంలో చాలా కాలుష్యం వెలువడిన అంశాన్ని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం మాట మార్చి ఫ్యాక్టరీ నుంచి సముద్రం వరకు దాదాపు 10 కిలోమీటర్లు పైప్ లైన్ వేస్తామని ప్రకటించింది. స్థానికంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు మరొక అడుగు ముందుకేసి ఈ పైప్ లైన్ ప్రభుత్వమే ఏర్పాటు చేయనుందని ప్రకటనలు చేసేశారు. స్థానికులు మాత్రం అటు టీడీపీ నేతలు, ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం చేస్తున్న ప్రకటనలు నమ్మశక్యంగా లేవంటున్నారు. ఎందుకంటే పబ్లిక్ హీరింగ్ జరగలేదు. అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది గ్రామసభ జరిపి అక్కడ అభ్యంతరాలు ఏమన్నా ఉంటే కనుక తెలుసుకుని పొల్యూషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అంటే అక్కడ జరిగింది చట్ట విరుద్ధమైంది జరిగింది. పైగా ఇప్పుడు అడుగుతూ ఉంటే ఏమంటారంటే ఒక జిల్లా అధికారి 11 కోట్లతో పైప్ లైన్ వేస్తామంటారు, ఇంకో జిల్లా అధికారి 21 కోట్లతో పైప్ లైన్ వేస్తాం, అది కూడా అవసరమైతే అంటున్నారు. ఇది 0 డిశ్చార్జ్ ప్లాంట్ కాబట్టి అవసరం ఉండదు, అవసరం అయితే వేస్తామంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎమ్మెల్యేలందరూ ఏం చేస్తున్నారంటే పైప్ లైన్ వేసేస్తున్నామని చెప్పేస్తున్నారు. పచ్చని పొలాలకు ఆలవాలమైన పశ్చిమలో భీమవరం, మొగల్తూరు, పాలకొల్లు ప్రాంతంలో వరి విస్తారంగా పండుతుంది. 2 పంటలు గ్యారంటీగా చేతికొచ్చే ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ పెట్టడం వల్ల పూర్తిగా జల కాలుష్యం ఏర్పడి పంట పొలాలపై కూడా ప్రభావం పడుతుందని రైతులు అంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి జీవనది లాంటి గొంతేరు కాలువ కాలుష్యానికి గురైతే పంటలు పండే అవకాశాలే ఉండవని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఫ్యాక్టరీ వ్యర్థాల కారణంగా రొయ్యలకు పెద్ద ఎత్తున వైరస్ సోకి చేపలు, రొయ్యల చెరువుల్లో తీవ్ర నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని
రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు విపరీతమైన కాలుష్య వ్యర్థాలు వెలువడే ప్రమాదం ఉండటం, మరోవైపు గ్రామాల మధ్యన ఈ ఫ్యాక్టరీ ఉండటం ప్రజల ఆందోళనకు ప్రధాన కారణం. ఎలాంటి గ్రామ సభ ఏర్పాటు చేయకుండా అధికార పార్టీ అండతో రహస్యంగా ఫ్యాక్టరీ కడుతున్న యాజమాన్యం ఈ ప్రాంతంపై పడే చెడు ప్రభావాన్ని పట్టించుకోవడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దొంగదారిన గ్రామంలోకి ప్రవేశించిన ఆక్వా ఫుడ్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి గ్రామస్తులు సంఘటితమవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే పోరాటానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని గ్రంథస్థం చేసి గ్రామంలో ఉన్నటువంటి మిగిలిన వారికి దీని మీద అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో కన్స్ట్రక్షన్కే ముందుకు వెళ్తోంది. అయితే ఇది దీర్ఘకాలిక పోరాటం అనేది గ్రామస్తులు కూడా స్పష్టం చేస్తున్నారు. గడ్డి మోపు పట్టుకెళ్లే రైతు కూడా ఆధార్ కార్డు చూపించే గ్రామంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి దారుణాలు ఇంకెన్నో ఆ గ్రామాల్లో. చిన్న బ్రేక్ తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. స్టే విత్ us. ప్రజలు వ్యతిరేకిస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోలేదు. వాళ్లకి అడ్డగోలుగా ప్రభుత్వము ఖాతరు చేయలేదు. దీంతో విసిగిపోయిన స్థానిక గ్రామాల ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన భారీ ధర్నాతో నిరసనలు వేడెక్కాయి. ప్రభుత్వం విచక్షణరహితంగా వ్యవహరించడం ఉద్యమాన్ని ఉద్రిక్తత వైపు నడిపించింది. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలంటూ ఈ ఏడాది జనవరి 22న గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహించిన గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్ యాజమాన్యం తమ అనుచరులతో గ్రామస్తులపై దాడికి దిగింది. పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దించిన ప్రభుత్వం ఆందోళన చేపట్టిన వారిపై లాఠీచార్జ్ చేయించింది. దీంతో చాలా మంది గ్రామస్తులకు గాయాలయ్యాయి. ఆందోళనలో పాల్గొన్న ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి నాయకులపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు. ఓ ప్రణాళికబద్ధంగానే ఫ్యాక్టరీ యాజమాన్యం గ్రామస్తులపై దాడి చేయించిందని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఆందోళనను నీరుగార్చేందుకే కుట్ర జరిగిందని బాధితులు వాపోతున్నారు. అలా మేము ఒకసారి ఫ్యాక్టరీలోకి వెళ్ళి మేము ఫ్యాక్టరీ వద్దండి, మాకు ఈ ఫ్యాక్టరీని గ్రామాలకి దూరంగా ప్రజల మధ్యలోంచి తొలగించి సముద్ర తీరాలు పెట్టుకోమనండి మామూలుగా చెప్పడం కోసం మేము వెళ్ళామండి. వెళ్తే ఆ రోజు నాడు మామూలుగా మేము కూర్చున్నాం. వాళ్ళు మేము సబ్ కలెక్టర్ గారు వస్తారు మీతో మాట్లాడతారు అన్నారండి. మేము చాలాసేపు కూర్చున్నామండి. అలాగా ముందు ఫస్ట్ ఆడవాళ్ళం వెళ్ళామండి. ఇవన్నీ నెట్లో చూస్తాయండి, కరెక్ట్గా తెలుస్తాయండి. మేము ఎవరిని అసలు దౌర్జన్యం చేయడం కానీ, మా చేతిలో ఒక ఆయుధం కానీ, ఒక కర్ర కానీ, కత్తి కానీ ఏం తీసుకోలేదండి. వాళ్ళే గుండాలను పెట్టి మా మీద రాళ్ళు విసిరించారండి. చాలామందికి మా వాళ్ళకే దెబ్బలు తగిలినాయి. తుందూరు గ్రామంలో జరిగిన ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటంలో కె బేతపూడి, జొన్నలగరువు గ్రామస్తులు హాజరయ్యారు. వీరికి మద్దతుగా దాదాపు 25 గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ పరిసర ప్రాంతానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం గోండాలను పంపి హింసకు దిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆందోళనకారుల ముసుగులో ఫ్యాక్టరీ యాజమాన్యం మనుషులు ముందుగా రాళ్లు రువ్వారని, ఆ తర్వాత గ్రామస్తులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారని ఆరోపిస్తున్నారు. జనవరి 22న జరిగిన ఈ ధర్నాలో పాల్గొని గాయాల పాలైన మధు అప్పటి పరిస్థితిని సాక్షికి వివరించారు. తుందూరులో వచ్చేసి చీడే పట్టాభి వాళ్ళ బ్రదరు నా కాల్ వచ్చేసి నా కాల్ ఫ్రాక్చర్ అయిందండి. అంటే స్టార్టింగ్ ఫ్రంట్ గేట్లోనే నాకు ఆ తోపులాట్లో నా కాలు సైడ్ నుంచి లాఠీతో తగలటంతో బోన్ వచ్చేసి సైడ్కి క్రాక్ అయిపోయి సైడ్కి వెళ్ళిపోవడంతో నేను అక్కడే కొలాప్స్ అయిపోయాను. ఆ తర్వాత నేను సైట్లో కూర్చుని ఫ్రంట్ గేట్లోనే కూర్చుని నేను మన వాళ్ళందరికీ డిఎస్పీ గారికి అందరికీ చెప్తున్నాను. డిఎస్పీ గారికి కూడా చెప్పాను, మేమేం చేయడానికి రాలేదు, కాకపోతే అవతల జనం వచ్చినప్పుడు మీరు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా వాళ్ళని ఆపడం జరగకుండా మా మీద ఎందుకంటే ఎదురుదాడి చేస్తున్నారు మీరు అని చెప్పి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. సిఐ వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్తో నేను చెప్పడం జరిగిందండి. ఈ లోపల సబ్ కలెక్టర్ గారు వచ్చారు. అప్పటికి ఫ్యాక్టరీ ఆఫీస్ దాకా మేము వెళ్ళి ఫ్యాక్టరీ ఆఫీస్ దగ్గర ఆగిపోవడం జరిగింది.
దాదాపు 5,000 మంది ఆ రోజు ధర్నాలో పాల్గొనడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. గ్రామస్తుల ఆగ్రహం చూసిన ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణంపై వెనకడుగు వేసింది. అయితే అది తాత్కాలికమే అని అర్థం కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. చేపలు పట్టుకుని జీవనం సాగించే మత్స్యకారులు, పంటలు పండించుకుని పొట్టపోసుకునే వ్యవసాయదారులు, అలాంటి పల్లెల్లో ఇప్పుడు 144 సెక్షన్ అమలవుతోంది. గడ్డి మోపు తెచ్చుకునే రైతును కూడా దారి మధ్యలో ఆపి ఆధార్ కార్డు అడుగుతున్నారు. అక్రమ అరెస్టులు చేసి ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. అణచివేతే అంతిమ లక్ష్యంగా సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఆ ప్రజల్ని సొంత ఊరికే పరాయి వాళ్లను చేసింది. కుట్రలు, కుతంత్రాలకు భయపడని గ్రామస్తులు తమ ఆందోళనను కొనసాగించారు. ముఖ్యంగా ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అడ్డుకోవడానికి సంఘటితంగా ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసుకున్నారు. తుందూరు, కే బేతపూడి, జొన్నలగరువు గ్రామాలు కలిసి ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాయి. దీంతో మరోసారి ప్రభుత్వం వీరిని అణచివేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది జనవరిలో ఫ్యాక్టరీ దగ్గర ఆందోళనకు దిగిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టింది. 100 మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసింది. పోలీసులు ప్రతిరోజు ఇళ్లలోకి వచ్చి మగవారిని బెదిరించడం, మగవారు లేకుంటే ఆడవాళ్లపై జులుం చేయడం ఈ గ్రామాల్లో ఇప్పుడు సాధారణమైపోయింది. ఇప్పుడు 6 నెలలు ప్రభుత్వం ఆఫ్ చేసిన తర్వాత మేమంతా కూడా హ్యాపీ ఫీల్ అయ్యాం. అది పేలే ఓట్లు వేసినందుకు ప్రభుత్వం స్తంభించింది అనుకున్నాం. వీళ్ళు రెండో స్టెప్ ఎలా తీసుకున్నారంటే వెంటనే అప్పుడు జనవరి 22వ తారీఖుని వెళ్ళినప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బైండ్ ఓవర్ కేసులు 110 మంది మీద పెట్టారు. 307 ఒక 70 మంది మీద పెట్టారు. 70 మంది కాకుండా అదర్స్ అని అంటున్నారు. ఈ రోజు బైండ్ ఓవర్ కేసు పెడితే ఒక మనిషిని తీసుకొచ్చి మేము డిపార్ట్మెంట్కి చూపించడం జరిగింది. ఒక ఆవిడ ఇంట్లోంచి బయటకు రావాలంటే చేయి పట్టుకు తీసుకురావాలి. ఆవిడ మీద కూడా బైండ్ ఓవర్ కేసు. అంటే వాటర్ లిస్ట్ పెట్టుకుని ఈదులో ఎన్ని కేసులు కడక పెట్టి జనాన్ని భయాందోళన చేసి మగవాళ్ళందరినీ పారదోలేస్తే ఆడవాళ్ళందరూ జడిసిపోతారు. ఖచ్చితంగా ఫ్యాక్టరీ కట్టాలని మరి దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం చేస్తుంటే మేమందరూ కూడా 20 రోజులు గ్రామాలు వదిలిపెట్టి పారిపోయిన రోజులు ఉన్నాయి. దౌర్జన్యంగా ఒక అంజిబాబు ఒక ప్రజల్ని ఓటేసిన ప్రజలను కూడా కాదని అంజిబాబు ఉక్కుపాదం మోపి ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఆ ముగ్గురు కూడా ఒక సీతమ్మలచుంతో సహా ఉక్కుపాదం మోపి ప్రజల్ని భయాందోళన చేసి ఇక్కడ పోలీసు డిపార్ట్మెంట్ పెట్టి ఇంట్లోంచి బయటకు రాకుండా చాలా హింసలు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో పెళ్లి సంబంధాలు వచ్చిన కూడా ఇవాళ ఏంటి ఈ గ్రామాలకే రావడానికి కూడా జడిచిపోతున్నారు. ఇప్పటికే ఆందోళనలో ముందున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు గత 50 రోజులుగా ఈ గ్రామాల్లో సెక్షన్ 144 విధించారు. ఎవరు గ్రామంలోకి వెళ్లాలన్నా, గ్రామస్తులు బయటికి పోవాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ఊళ్ళో తామే పరాయి వాళ్లమయ్యామని, ప్రస్తుతం తమ గ్రామాల్లో బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి 144 సెక్షన్ అన్నది గ్రామంలో పెట్టేసి పోలీసులు పొలానికి పనులకి వెళ్ళి వస్తుంటే అండి బాడి బట్టలతోటి పచ్చగడ్డ బొమ్మ నెత్తి మీద పెట్టుకుని మేము వస్తుంటే ఆధార్ కార్డు ఇమ్మనండి పోలీసులు 12 నుంచి 3 గంటల వరకు ఆఫ్ చేసేసారండి అక్కడ మమ్మల్ని పొలాన్ని. ఆధార్ కార్డు పొలం వెళ్ళి పనులకి వెళ్ళి పని చేసుకుని ఒక రైతు కూలీ దగ్గర ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వస్తుంది సార్? మేము ఎరక్క ముందు బ్రిటిష్ ప్రభుత్వం ఉందన్నారండి. అప్పుడు మాకు తెలియదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఎలా ఉంటుంది కోసమని మేము చూస్తున్నామండి. ఈ పోలీసుల అరాచకాలు ఈ చంద్రబాబు నాయుడు గారు చేయింటున్నారో లేదా ఎవరు చేయింటున్నారో మాకు తెలియదు. చాలా దారుణం అనమాట. ఒకవైపు అరెస్టులు, మరోవైపు సెక్షన్ 144 లాంటి నిబంధనలతో ప్రభుత్వం తమను భయపెట్టడానికి ప్రయత్నిస్తుందని, ఎంతటి నిరంకుశత్వాన్ని ప్రదర్శించినా తాము మాత్రం వెనకడుగు వేసేది లేదని, ప్రతిపక్షాల సహాయంతో మరింత ఉధృతంగా పోరాటం కొనసాగిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఉద్యమాన్ని అడ్డగోలుగా అణగదొక్కడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం చంద్రబాబు సర్కార్కి కొత్త కాదు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం విషయంలో కూడా అదే జరుగుతోంది. 37 మందిపై హత్యాయత్నం కేసులు, 80 మందిపై బైండ్ ఓవర్ కేసులు, ఎడాపెడా అరెస్టులు, కుటుంబ సభ్యులకు బెదిరింపులు. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఇవన్నీ మామూలైపోయాయి. సర్కార్ వేధింపులు భరించలేక చాలా మంది ఊరొదిలి వెళ్లిపోయారంటే పరిస్థితి ఎంత ఘోరమో అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న తుందూరు గ్రామానికి చెందిన మహిళ ఆరేటి సత్యవతితో పాటు ఆమె కుమారుడు వాసును సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. గత 40 రోజులుగా సత్యవతి తణుకు జైలులో ఉండగా ఆమె కుమారుడు వాసును నరసాపురం జైలులో పెట్టారు. తణుకు జైలులో ఉన్న సత్యవతిని పరామర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే ప్రొటెస్ట్ చేసిన నేరానికి వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు. ప్రజాస్వామ్యంలో అసలు ఉన్నామా అని నేను అడుగుతా ఉన్నా. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడమే కాకుండా ఆడవాళ్ళను కూడా చూడుకోకుండా సత్యవతమ్మని తీసుకొని అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి సబ్ జైల్లో పెట్టారు. కొడుకును ఇంకొక సబ్ జైల్లో అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టినారు. 7 మందిని అటెంప్ట్ టు మర్డర్ కేసులు వేసి జైళ్ళల్లో పెట్టారు. ఫ్యాక్టరీను వ్యతిరేకించినందుకు, పొల్యూషన్ వస్తూ ఉన్న కారణాన్ని వ్యతిరేకించినందుకు 7 మందిని అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్లో ఏమని రాశారు, అండ్ అదర్స్ అంట. ఈ 7 మంది కాక అండ్ అదర్స్ అంట. సత్యవతమ్మ పేరు కూడా అదర్స్లోనే వచ్చింది. సత్యవతమ్మ పేరు దాంట్లో అసలు కేసులో లేదు ఫస్ట్. అండ్ అదర్స్ అనే దాంట్లో తీసుకొచ్చి సత్యవతమ్మను కూడా పెట్టినారు. అంటే దాని అర్థం గ్రామాలలో ఇవాళ భయాందోళన ఎలా క్రియేట్ చేస్తున్నారు అని అంటే, అండ్ అదర్స్ అని పెట్టినాం, 7 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినాం, ప్రాజెక్టును మీరు వ్యతిరేకిస్తే మిమ్మల్ని కూడా కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు రాసేస్తాము, అండ్ అదర్స్లో మీరంతా కూడా ఉండారు అని చెప్పి లిటరల్గా ఊర్లకి వెళ్ళి భయపడిస్తూ ఉన్నారు. అటు భార్యతో పాటు కుమారుడు జైలు పాలు కావడంతో సత్యవతి భర్త తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తాను క్యాన్సర్ పేషెంట్నని, తనకు కనీసం చూసుకోవడానికి కూడా ఎవరూ లేరని ఆయన వాపోతున్నాడు. ఇక తమ తల్లిని అన్యాయంగా అరెస్ట్ చేసిన పోలీసులు ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటం నుంచి వెనక్కి తగ్గితేనే విడుదల చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని సత్యవతి కూతురు చెబుతున్నారు. ఫ్యాక్టరీ గురించి చాలా అన్యాయంగా అరెస్ట్ చేశారండి. మామూలు అన్యాయం కాదు, బెయిల్ కూడా రానివ్వట్లేదు. మా అన్నయ్యనే మా అమ్మగారిని మాత్రం చాలా అన్యాయంగా అరెస్ట్ చేశారు. మా అన్నయ్యతో పాటు ఇంకో 6 ఉన్నారు, వాళ్ళని కూడా అన్యాయంగానే అరెస్ట్ చేశారు. కాకపోతే బెయిల్ రానివ్వకుండా బయటకు రానివ్వట్లేదు అంతే. మీరు అడిగారా? పోయినప్పుడు నాయకులను కూడా చాలా మందిని కలిశారు కదా? కలిసే ఉండాలి, బెయిల్ ఇస్తానంటున్నారు. మన జగన్ గారు వచ్చి అయితే చాలా బాగా చెప్పారు, బెయిల్ ఇప్పిస్తాననేసి. ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన కొయ్య మహేష్ కుటుంబం పరిస్థితి మరీ దారుణం. మహేష్ పనిచేస్తేనే ఆ ఇంట్లో పూట గడిచేది. ఫ్యాక్టరీని వ్యతిరేకించాడని హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు 40 రోజులుగా మహేష్ను జైల్లోనే ఉంచారు. దీంతో 2 పిల్లలను ఎలా పోషించాలో తెలియక మహేష్ భార్య తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మహేష్తో పాటు ఆయన అన్నను సైతం పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఫ్యాక్టరీ కావాలని చెబితేనే మీ వాళ్ళు ఇంటికొస్తారంటూ పోలీసులు బెదిరిస్తున్నారని మహేష్ భార్య ఆందోళన వ్యక్తం చేస్తోంది. మాకు ఇల్లు తప్ప ఇంకా మాకు ఏమీ లేదండి. ఇల్లు ఒకటే ఉంది, మాకు ఫ్యాక్టరీ వద్దు. రేపు పొద్దుట మా పిల్లల భవిష్యత్తు మాకు కావాలి. మా సొంత ఇల్లు వదిలి, మా సొంత ఇవన్నీ వదిలేసి మేము వేరే ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి? మాకు ఫ్యాక్టరీ వద్దు అని అన్నందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు చేయలేని రోజున మాకు ఏమీ ఉండవండి. చేసిన రోజునే దాన్ని ఉంటాయి, తింటాం. ఈ రోజు 40 రోజులు అయిపోయిందండి. సంపాదించి ఆయన లేరండి. సంపాదించి ఆయన లేకపోతే పిల్లలకు పాలని అన్నీ కావాలండి. పిల్లలకు పాలు ఎక్కడి నుంచి వద్దండి, పాలు తీసుకొచ్చి ఆయన లేరండి. మాకు ఫ్యాక్టరీ వద్దన్నందుకండి మా అబ్బాయిని పనికి వెళ్ళి అబ్బాయిని ఎన్ని బాధలు పెట్టిన, మాకు ఎన్ని కష్టాలు పడ్డా మా ఫ్యాక్టరీ వద్దంటున్నామండి. ఫ్యాక్టరీ మీరు ఎందుకు వద్దంటారు అన్నందుకు గుండి మా అబ్బాయిని కాలర పెట్టుకుని బండి మీద వెళ్ళి అబ్బాయిని మమ్మల్ని చంపేసినా సరే మాకు ఫ్యాక్టరీ వద్దంటున్నామండి. మాకు ఎందుకని ఫ్యాక్టరీని మా పిల్లలు మేము చనిపోయినా పర్లేదు, మా పిల్లలకైనా భవిష్యత్తు ఉండాలి కదండి. మరి అలా చూసిన ఎందుకు చెప్తున్నారు అన్నందుకండి మమ్మల్ని ఇలాగ అరెస్ట్ చేసి ఇలా మాట్లాడుతున్నారు పోలీసులు అండి. ప్రజలు కూడా మమ్మల్ని చూడలేదండి. ఓవైపు బెదిరింపులకు పాల్పడుతూనే మరోవైపు తీవ్ర నిర్బంధం విధిస్తూ గ్రామాల్లో ప్రజలను భయకంపితులను చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గ్రామస్తులంటున్నారు. అయితే ఎన్ని నిర్బంధాలు ఎదురైనా తాము పోరాటం నుంచి విరమించేది లేదని, కాలుష్యం నింపి తమ బతుకుల్ని బుగ్గు చేసే ఫ్యాక్టరీని గ్రామం నుంచి తరిమేసే వరకు పోరాటం కొనసాగిస్తామని గ్రామస్తులంటున్నారు. కాలి కింద నేల కూలిపోతుందంటే చైతన్యం రాకుండా ఎలా ఉంటుంది? ఆక్వా పార్క్ వస్తే తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలియడంతో గ్రామాల్లో మహిళలు సైతం ఉద్యమానికి ముందుకొచ్చారు. మగవాళ్లను అరెస్టు చేసి జైళ్లలో పెడితే ఉద్యమాన్ని తమ భుజాలపై వేసుకున్నారు మహిళలు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి వారిలో పోరాడే శక్తిని మరింత పెంచింది.
మెగా ఆక్వా ఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ గత 2 ఏళ్లుగా భీమవరం ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీ మాకొద్దు అనే నినాదంతో మహిళలు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తుందుర్రు, కే బేతపూడి, జొన్నలగరువు గ్రామాలకు చెందిన మహిళలు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. రాజకీయ నాయకులను కలవడం దగ్గర నుంచి ధర్నాల వరకు ప్రతి అంశంలోనూ మహిళలు తమ పాత్ర పోషిస్తున్నారు. అయితే తీవ్రమైన నిర్బంధం కారణంగా ఎన్నో బాధలు పడాల్సి వస్తోందని, ముఖ్యంగా తమ పిల్లలతో పాటు ఇంట్లో మగవాళ్లు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తోందని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయత్ సెంటర్కి వచ్చాక ఒక్క ఆడది కూడా లేకుండా కానిస్టేబుల్ మగోళ్ళు ఒక్కళ్ళలోనండి. మీరు మగోళ్ళు మమ్మల్ని ఎలా అరెస్ట్ చేస్తారంటే మా మగోళ్ళని 200 మందిని వ్యాన్ ఎక్కించేసండి. మా ఆడోళ్ళని వైరు ఉంటుంది చూడండి, లావుపాటి వైరు పెట్టి ఇలా చుట్టూ రౌండ్ చేసి నుంచోబెట్టారండి. గంట సేపు నుంచున్నామండి, గంట సేపు కూర్చున్నామండి. మీరు ఆడ పోలీసులు లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారంటే మమ్మల్ని అలా నిర్బంధించండి. 1 టౌన్ స్టేషన్లో పెట్టి సాయంత్రం 6 గంటల వరకు ఉంచండి. మా మీద కేసులు రాసి మళ్ళీ అయ్యే పేర్లు మీకు వస్తాయమ్మా, మీరు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మమ్మల్ని ఇలా రోడ్డు మీదకి రాకుండా బెదిరిస్తున్నారండి. ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ అయిపోతానికనే సిద్ధమయ్యండి. మేము 2 నెలలుగా గట్టి పోరాటం చేస్తున్నాం అనమాట అండి. ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే వారిని టార్గెట్ చేసి మరీ కేసులు పెడుతున్నారని, మహిళా పోలీసులు లేకుండానే తమను అరెస్ట్ చేస్తున్నారని, సత్యవతి లాంటి మహిళను నెలల తరబడి జైల్లోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమం ఆపేస్తేనే కేసులు లేకుండా చేస్తామని స్థానిక అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని మహిళలు వాపోతున్నారు. వీరి పోరాటానికి సిపిఎం నాయకురాలు బృందాకరత్ తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వం తమకు అభివృద్ధి ఇవ్వాలనుకుంటే కాలుష్యం లేని అభివృద్ధిని ఇవ్వాలని, రైతులను ఛిద్రం చేసే అభివృద్ధి మాకొద్దని ఇక్కడి మహిళలు నినదిస్తున్నారు. ఊరి నుంచి ఆడవాళ్ళు మగవాళ్ళు కష్టపడి తెస్తే ఇంట్లో ఉండి సంసారం చేసుకునే పద్ధతి అయితే తప్ప ఎప్పుడు బయటికి వెళ్ళి లేదండి ఆడవాళ్ళు అన్నదే. ఈ మగవాళ్ళందరినీ బెదిరించి బయటికి పంపించేయటం వల్ల, వీళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల ఉద్యమం ఆగిపోతుంది అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానండి ఇప్పుడు ఆడవాళ్ళం కూడా మగవాళ్ళు లేని సమయంలో కూడా ఉద్యమానికి రెడీ అయ్యామండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళం అందరం ఇప్పుడు బయటకు వచ్చాము. ఏమైనా సరే ఈ పోరాటం మట్టికి ఆగే ప్రసక్తే లేదండి. అది ఫ్యాక్టరీ ఆగే వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కష్టపడి పనిచేస్తామండి. ఫ్యాక్టరీని మట్టికి కట్టనివ్వమండి. ఫ్యాక్టరీకి అభివృద్ధికి వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేదండి. అభివృద్ధి కావాలి, వద్దని అనట్లేదు. కానీ జనాన్ని ఇబ్బంది పెట్టి జనం మధ్య ఫ్యాక్టరీ కట్టి కాలుష్యం చేత ఆక్సిజన్ అమోనియా గ్యాస్ వల్ల ఎంతమంది అనారోగ్యాలు పాలు చేసి అందరినీ ఇబ్బందులు పెట్టి వాళ్ళ జీవితాల మీద అభివృద్ధి అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు కరెక్ట్ అన్నది మాకైతే అర్థం అవట్లేదండి. గతంలో ఎప్పుడు ఉద్యమాల్లో పాల్గొనని ఈ ప్రాంత మహిళలు విపరీతమైన పోలీసు నిర్బంధం వల్లే ఉద్యమాల్లోకి వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అణచివేత చర్యల వల్లే మహిళలు ఇంత చైతన్యంతో ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మహిళలు పెద్ద సంఖ్యలో ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నటువంటి 200 మంది మహిళలపైన పోలీసులు కేసులు బనాయించారు. అయితే తమల్ని జైళ్లలో పెట్టినా పోలీసులు కేసులు బనాయించినా ఉద్యమం ఆపమని మహిళలు స్పష్టం చేస్తున్నారు. తాము చేస్తున్నటువంటి పోరాటం రాబోయే భవిష్యత్తు తరాల కోసమని, కాలుష్యం కోరల నుంచి తమ గ్రామాలను కాపాడటం కోసమే ఈ పోరాటం చేస్తున్నామని మహిళలు చెప్తున్నారు. గొంతేరు కొన్ని వేల మత్స్యకార కుటుంబాలకు అది జీవనాడి. వారి గొంతు తడపడానికి, వాటి కడుపు నింపడానికి ఆ ఏరే సెలయేరు. ఇలాంటి గొంతేరుని విషతుల్యం చేస్తే తమకు బతుకే లేకుండా పోతుందనేది వారి ఆవేదన. అందుకే మత్స్యకారులు పోరాటానికి సిద్ధమయ్యారు. అభివృద్ధి పేరు చెప్పి తమ బతుకుల్ని సమాధి చేయొద్దని వేడుకుంటున్నారు. గొంతేరు కాలువ ఎన్నో జీవజాతులకు ఆలవాలం. దీనిపై ఆధారపడి ఈ ప్రాంతంలో దాదాపు 50,000 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. రోజుకు ఒక్కో మత్స్యకారుడు 500 నుంచి 1000 రూపాయల వరకు చేపల వేట ద్వారా సంపాదించుకుంటారు. గొంతేరులో సహజ సిద్ధంగా పెరుగుతున్న చేపలు, రొయ్యలు, పీతలకు స్థానిక మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. చేపలు పట్టడానికి లైసెన్స్ పొందిన స్థానిక మత్స్యకారులు స్వేచ్ఛగా కాలువలో చేపలను పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి పీతలకు అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. స్థానికంగా కూడా చేపలు, రొయ్యల మార్కెట్కు డోకా లేదు. ఒకవేళ మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పడితే ఆ కాలుష్యం వల్ల ఇక్కడ ప్రకృతి సిద్ధంగా పెరుగుతున్న అనేక రకాల మత్స్య సంపద మాయమవుతుందనే భయం
వీరిలో కనిపిస్తుంది. అండ్ మా ఆయన నేను ఏటకి వెళ్తామండి, రేతిలో పోలి ఏటేస్తామండి. ఈ ఏట అయిపోతే మా బతితే లేదండి. మా బతితే తీసేది మేము ఎలా బతకాలండి? ఇప్పుడు మేము బట్టలు గుంజుకుండా ఆనీలేట గుంజుకోవాలి. ఇప్పుడు చెరువులు అయిపోయి మేము బాధపడుతున్నాం, దేశాలు అంతా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అది కూడా తీసేస్తాం, మేము ఎలా బతకాలండి చెప్పండి. కేవలం చేపల వేటకే కాదు, ఇక్కడి ప్రజల జీవితం ఆధారపడి ఉన్నది కూడా గొంతేరు నీటిపైనే. చాలా సందర్భాల్లో తాగడానికి, గృహ అవసరాలకు ఈ నీటినే వాడతామని, ఒకవేళ గొంతేరు కాలుష్యంలో చిక్కుకుంటే ఈ గ్రామాలను వదిలి వలస వెళ్లాల్సిందే తప్ప మరో గత్యంతరం లేదని మత్స్యకార కుటుంబాలు చెబుతున్నాయి. గతంలో భీమవరం కాలువలోనూ స్వచ్ఛమైన నీరుండేదని, అయితే డెల్టా పేపర్ ఫ్యాక్టరీ కారణంగా ప్రస్తుతం భీమవరం కాలువ మురికి కూపంగా మారిందని, ఆక్వా ఫుడ్ పార్క్ వస్తే గొంతేరు కాలువ పరిస్థితి కూడా ఇంతేనని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఊర్లో అరెకరం పొలం ఉన్న మనిషి లేడు, అందరూ కూడా లేబర్, కడు నిరుపేదలు అందరూ. ఈ నిరుపేదలందరూ కూడా ఈ కాలం మీద ఆధారపడి రాత్రని పగలని షిఫ్ట్ల వారీగా వేటాడుకుంటారు. ఈ పీతలు దొరికి వాళ్ళు పీతలు, ఈ పీతలు, రొయ్యలు, చేపలు, రకరకాల వేటల మీద దేవుడాలని, వలకట్టని, తర్వాత మళ్ళీ గూళ్ళని, మోచేతి వాళ్ళని, రకరకాల లైసెన్సులతోటండి. వీళ్ళంతా లైసెన్సులు మరలాను. ఇది గవర్నమెంట్ నుంచి లైసెన్స్ వల్లండి. వలక లైసెన్స్ ఉంటుంది, మోచేతి వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది, ప్రతిదానికి లైసెన్స్ తోటండి. వలకట్టుకి లైసెన్స్ ఉంది. ఇన్ని రకాల వేటే జీవనోపాధి. మాకు ఇక్కడ 1 ఎకరం 10 సెంట్ల పొలాలతో ఉన్న మనుషులే తప్ప ఎవరు కూడా భూస్వాములు ఎవరు లేరు. ఇక్కడ మెయిన్ బ్రతకటం దీని మీద ఆధారపడి బతుకుతున్నారు ఇక్కడ జనం. ఫ్యాక్టరీ పెట్టి పదుల సంఖ్యలో జీవనోపాధి కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం వేల మంది పొట్టకొట్టేందుకు సిద్ధమవుతుందని మత్స్యకారులు అంటున్నారు. ఒక ప్రైవేటు కంపెనీ కోసం ప్రభుత్వం తమను ఎంతగా వేధించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెగా ఆక్వా ఫుడ్ పార్కును స్థానికులు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి గొంతేరు కాలువ కాలుష్యంలో చిక్కుకుంటుందనేటువంటి భయమే. ఎందుకంటే దీనిపై ఆధారపడి వేల సంఖ్యలో మత్స్యకారులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా చాలా వరకు చేపల చెరువులు, రొయ్యల చెరువులకు కూడా ఈ నీరే జీవనాధారంగా మారింది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి జీవనాడిగా ఉన్నటువంటి గొంతేరు కాలువ కలుషితమైపోతే ఇక్కడి బ్రతుకులు మారిపోతాయి, బతుకులు ఛిద్రమవుతాయి అనేటువంటి ఒక భయం స్థానికుల్లో కనిపిస్తుంది. ఆక్వా పార్క్ వల్ల తమ పొలాలకు, గ్రామాలకు, తమ బతుకులకు ముప్పు ఉందని రాజకీయాలకు అతీతంగా స్థానికుల నుంచి పుట్టిన ఈ ఉద్యమానికి ప్రతిపక్షంతో సహా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. రైతులు, రైతు కూలీలు, మత్స్యకారులు, మహిళలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం, ప్రభుత్వం కలిసి ఉద్యమకారులపై సాగిస్తున్న దమనకాండను అన్ని పార్టీలు నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాయి. మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రజలు ప్రారంభించిన ఆందోళనలకు ప్రతిపక్షం మద్దతు ప్రకటించింది. ప్రజా వ్యతిరేకత ఉన్న ఫ్యాక్టరీ కట్టొద్దంటూ వైసీపీ నేతలు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇక ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో వైఎస్ఆర్సీపీ నేతలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అండగా నిలబడ్డారు. ప్రజల అనుమతి లేకుండా ప్రభుత్వం ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతినిచ్చిందని, ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయమని వైసీపీ నేతలు అంటున్నారు. ఆందోళన చేస్తున్న ప్రజలపై ప్రభుత్వం చేస్తున్న హింసాకాండను పార్టీ పరంగా అడ్డుకుంటామని భీమవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గ్రంథి శ్రీనివాస్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఫ్యాక్టరీ యాజమాన్యానికి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్గా రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు 10 కిలోమీటర్ల దూరంలో మీకు 350 ఎకరాలు, 350 హెక్టార్లో పొలం ఉంది కదా, అక్కడ కట్టుకోండి. ఇక్కడ ప్రజలకి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోండి. ప్రజలను లేదా కన్విన్స్ చేయండి. వాళ్ళని మీకు ఏ నష్టం లేదు, ఇబ్బంది లేదని వాళ్ళ అంగీకారంతో మీరు ఫ్యాక్టరీ కట్టుకోండి. లేదంటే కనుక ఫ్యాక్టరీని చివరికి తరలించండి, మేము కూడా సహకరిస్తామని చెప్పారు ఆయన. ఎందుకంటే పబ్లిక్ హీరింగ్ జరగలేదు అక్కడ. దాదాపు 2.5 ఏళ్లుగా ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నా ఇది ఆందోళన బాట పట్టింది మాత్రం ఈ ఏడాదిలోనే. ప్రజలు ప్రారంభించిన ఈ ఆందోళనకు సిపిఎం పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రజలతో కలిసి ధర్నాకు దిగారు కామ్రేడ్స్. ప్రభుత్వం నిరంకుశత్వంతో ప్రజా ఆందోళనను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని బృందాకరత్ ఆరోపించారు. ఇక సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు ఫ్యాక్టరీ ప్రభావిత గ్రామాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆయనను భీమవరంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తీరుపై ప్రజా సంఘాలు తీవ్రంగా ఆగ్రహించాయి. ఎవరైతే కాస్త ఈ కొంతమంది జనాలు పోగేస్తున్నారో అట్లాంటి కొంతమందిని పోగేసి వాళ్ళ ప్రలోభ పెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేసింది. ఎవరైతే అట్లాగా లొంగకుండా ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారో అట్లాంటి వారి మీద ప్రభుత్వ సహకారంతో తప్పుడు కేసులు బనాయించింది. ఆ కేసులు కూడా
హత్య ప్రయత్న కేసులు పెట్టింది. చివరికి మహిళల మీద కూడా హత్య ప్రయత్న కేసులు పెట్టింది. అంటే ప్రభుత్వ వ్యూహం ఏంటంటే పోరాడుతున్న నాయకులందరినీ కూడా జైల్లో పెట్టి అలాగే మిగతా కొంతమందిని ఒక అరెస్ట్ చేస్తామని భయపెట్టేసి గ్రామంలో లేకుండా చేసి ఈ రకంగా భేతావహం చేసి అక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఓవైపు ఫ్యాక్టరీ యాజమాన్యం మొండి వైఖరి, మరోవైపు ప్రభుత్వం నిరంకుశత్వంతో ఆందోళన చెందిన గ్రామస్తులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీ ప్రభావిత గ్రామాల్లో పర్యటించడంతో తమకు మరింత ధైర్యం వచ్చిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు అండగా ఉంటామని జగన్ ప్రకటించారు. అటు ప్రభుత్వానికి, ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యానికి కే బేతపూడి గ్రామం సాక్షిగా వైఎస్ జగన్ గట్టి హెచ్చరిక పంపడం తమలో ధైర్యాన్ని నింపిందని గ్రామస్తులు చెబుతున్నారు. అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అన్నది మాత్రం గుర్తుపెట్టుకునే కార్యక్రమం పెట్టుకోమని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం చేశారంటే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం వస్తుంది అనే సంగతి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజలకు ఏం కావాలో, ప్రజల అభిష్టం మేరకు ఏం చేయాలో అదే చేస్తాం ఇక్కడ అని చెప్పి కూడా మళ్ళా గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఆ రోజు ఇదే కంపెనీ యాజమాన్యం నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు ఇదే కంపెనీ యాజమాన్యానికి వినయపూర్వకంగా చేతులు జోడించి అర్థిస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోండి, కేవలం 10 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళండి, అందరం కూడా ఈ ప్రాజెక్టును స్వాగతిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అలా చేయకుండా గట్టిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి మరోలా ఆలోచన చేసి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో కలిసే రోజు వస్తుంది, ఈ ప్రాజెక్టు కూడా బంగాళాఖాతంలో కలిసే రోజు కూడా వస్తుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. 500 ఉద్యోగాలు ఎరచూపి 50,000 కుటుంబాల నోట్లో మట్టి కొడతారా అని ఒక రైతు వేసిన ప్రశ్నకు సమాధానం లేదు. అభివృద్ధి లేని చోట ఫ్యాక్టరీ కట్టాలి తప్ప ఉన్న అభివృద్ధిని నేలమట్టం చేయడానికి కడతారా అని ఒక మత్స్యకారుడు అడిగిన ప్రశ్నకు బదులు లేదు. ఆ గ్రామాల రైతులకు జీవనదిగా, మత్స్యకార కుటుంబాలకు బతుకు తెరువుగా పారుతున్న గొంతేరు గొంతుపై ఇది కత్తి కాదు అని చెప్పిన వారు లేరు. అందుకే ఈ ఫ్యాక్టరీని మెగా దగా పార్క్ అంటున్నారు స్థానిక ప్రజలు. దీని నుంచి తమను తాము కాపాడుకోవడానికి వారు ఎంచుకున్న మార్గం ఉద్యమం. కంపెనీ యాజమాన్యానికి అండగా నిలబడడానికి ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ప్రజలను అణగదొక్కడం. గొంతేరు గొంతు నులిమి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వివాదంపై ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. స్టే ట్యూన్డ్.